సో మరిన్ని వార్తతో మళ్ళీ కలుద్దాం. అక్రమ నిర్మాణాలన్నీ కూల్చుడే అంటూ మనకు తొలివేలు పేపర్లో వార్త కనిపిస్తుంది. దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నదట. షోకాజ్ నోటీసులు ఇచ్చి సీజ్ చేయండి, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, జిహెచ్ఎంసీపై హైకోర్టు సీరియస్, వెంటనే చర్యలు చేపట్టాలంటూ కమిషనర్కు ఆదేశాలు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే జైలుకే, అక్రమాలపై ఉక్కుపాదం మోపన్న హైడ్రా. ఇక ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్, ఫిర్యాదులన్నీ అక్కడికి బదిలీ చేస్తామంటున్న రంగనాథ్. నగరంలో అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేసి కూల్చేసేందుకు జిహెచ్ఎంసీ సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొందరు 2 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని 4 నుంచి 5 అంతస్తుల వరకు నిర్మాణాలు చేస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం షోకాజ్ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మధ్యలో రాజకీయ నాయకుల జోక్యంతో పాటు లంచాలు తీసుకున్న అధికారులు చూడనట్టుగా వివరిస్తున్నారు. వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఓ వ్యక్తి పిటిషన్కు స్పందించిన హైకోర్టు జిహెచ్ఎంసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తున్న తీరును తప్పుపట్టింది. అక్రమంగా నిర్మించిన అన్ని అంతస్తులను వెంటనే సీల్ చేయాలంటూ జిహెచ్ఎంసీని ఆదేశించింది. హైదరాబాద్ షేక్పేట్లో ఓయూ కాలనీలో ఒక వ్యక్తి G+2 అనుమతులు తీసుకొని 3, 4, 5 అంతస్తులు ఆ పైన పెంట్ హౌస్ నిర్మాణం చేపడుతున్నట్టు అందిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట. ఇగో ఇంతకంటే నేను పెద్ద ముచ్చట మీకు చెప్తా. మీ అందరు గుర్తుండొచ్చు, నాకు తెలిసి ఒక 6 నెలలు అనుకుంటా, 6 నెలల కింద అనుకుంటా ఈ పక్కనే ఈ మాదాపూర్ కాదు, ఈ ఏరియా పేరు ఏమొస్తుంది, సో మాదాపూరే అనుకుంటా, మాదాపూర్ హైటెక్ సిటీ ఈ మధ్య ప్రాంతంలో అక్కడ పర్మిషన్ ఉన్నది G+1కి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, లేదంటే ఇక గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ G+2 అనుకుందాం. ఈ 3కి పర్మిషన్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ G+2 దీనికి పర్మిషన్ ఉంటే రెండుటి వరకు ఆపాల్సినటువంటి బిల్డింగ్ని 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులు, 5 మీద మళ్ళీ పెంట్ హౌస్. మరి ఎట్లా కట్టిరా ఇల్లు? పెద్దగా ఓ 350 గజాలు 400 గజాల్లో కట్టినట్టే అట్లా కాదు. అగ్గిపేట ఎట్టుంటుంది, మనకు అగ్గిపేటని కనుక ఇట్లా పట్టుకుంటే ఇట్లా నిటారుగా ఉంటుంది. అదే అగ్గిపేటని ఇట్లా ఫ్లాట్ చేసి సెట్ అయితే ఇట్లా పొడువుగా. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఇట్లా ఫోన్ ఉన్నది అనుకోండి, ఈ ఫోన్ ఇట్లుంటే ఫ్లాట్గా ఉంటుంది. సో ఇది ఒక లెవెల్లో కట్టవచ్చు, దీని మీద నిర్మాణం జరిగినా కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ ఫోన్ని మనం కనుక ఇట్లా తిప్పితే ఇక ఇట్లా కట్టిండు ఆయన, సన్నం ఈ ఫోన్ ఎట్టుంటుందో అట్లా 5 అంతస్తులు కట్టిండు. 5 అంతస్తులు కట్టుడే కాదు, ఆ పక్కన ఇంకో బిల్డింగ్ అయినా కూడా ఇక నువ్వే కడతావా, నేను కట్టనా, నువ్వు కట్టుకుంటా పోతే నేను చూసుకుంటా ఉండాలా, నువ్వు G+2 పర్మిషన్ తెచ్చుకొని 5 అంతస్తులు కడితే మరి నేను కూడా G+2 తెచ్చి నేను 5 అంతస్తులు కట్టాలి కదా. నీకు నాకు ఆ లెవెల్ సరిపోలేనటువంటి స్థాయిలో ఇక ఆయన మెల్లగా గుంత తీసి మెల్లగా జేసీబీలు రప్పించి కింద ఈ పిల్లర్ గుంతలు తీపిచ్చి ఆ గ్రౌండ్ ఫ్లోర్ అంటారు, దాన్ని ఏమంటారు అండర్లా, ఆ ఈ సెల్లార్ నిర్మాణానికి సంబంధించి సెల్లార్ నిర్మాణం చేస్తూ ఈ పక్కన ఏదైతే 100-120 గజాల్లో పొడువుగా అగిపెట్టలేక కట్టినని చెప్పినా ఆ ఇంటి పిల్లర్ను మెల్లగా ఇట్లా తలిగించుడు. ఇక ఉంటుంది ఆ కథం. ఆ పిల్లర్ ఎప్పుడైతే ఇట్లా ఇరిగిందో ఆ క్షణం నుంచి ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇండ్లు ప్రజలంతా కూడా భయాందోళనతో భయం వణికి మొత్తం ఇళ్ళని ఖాళీ చేసి బయటకు వచ్చారు. క్షణంలోనే ఓ 10-15 నిమిషాలు మొత్తం బయటకు దుంకిరు. ఆ బిల్డింగ్ 5 అంతస్తులు అందులో కిరాయికున్నోళ్ళు ఇక కట్టుబట్టలతో కింది కూరుకొచ్చారు. ఎందుకంటే కింద పిల్లర్ డ్యామేజ్ అయ్యి ఆ 5 అంతస్తుల బిల్డింగ్ ఇట్లా ఒరిగింది. చక్కగా నిటారుగా ఉండాల్సిన 5 అంతస్తుల బిల్డింగు ఇట్లా ఒరిగింది. ఎప్పుడు కుప్ప కూలుతుందో, ఎప్పుడు పక్కనున్న వాళ్ళ ఇండ్ల మీద పడుతుందో, పడుకున్నప్పుడు ఎప్పుడు ఆ బిల్డింగ్ పడి చచ్చిపోతారని భయంతో ఇక కిందికి దిగితే జిహెచ్ఎంసీకి హైడ్రాకి చెప్తే హైడ్రా 2 రోజులు కష్టపడదు. ఎవడిచ్చినా మీకు పర్మిషన్ G+2 కట్టాల్సిన ఇల్లును 5 అంతస్తులు ఎట్లా కడతావు? ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఏంది? నువ్వు కట్టిపెట్టిన అగ్గిపెట్టే స్టైల్లో కట్టిడు ఇల్లు, అగ్గిపెట్టే లెక్క ఇట్లా పేక మీద కట్టినాడు కట్టిడు. ఎవడిచ్చాడు పర్మిషన్ అంటాడు. మరి పర్మిషన్ ఇచ్చిన అధికారులు వచ్చిరంటే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు నో రెస్పాన్స్. ఎందుకంటే అప్పుడు కొన్ని పైసలు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసిరు కదా. వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చాల్సినటువంటి అధికారులు వాళ్ళను షోకుల బిల్డింగ్ కట్టుకోమని ఎంకరేజ్ చేసిరు కదా. ఇక వాళ్ళు నోరు మెరుపారు. మనం పోయి అడిగినాం తొలివేలు కూడా, అప్పుడు ఆయన ఎవరో ఉండే అప్పుడు కమిషనర్, ఆయన పోయి అడిగినాం, ఏం సార్ మరి దీనికి ఎట్లిచ్చారు, G+2 కదా, 5 అంతస్తులకు పర్మిషన్ ఎట్లిచ్చారు అంటే నేను ఈ ప్రేమ్ మాట్లాడంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఒక 6 నెలల కింద ముచ్చట, కరెక్ట్ ఆ ప్లేస్ నాకు గుర్తొస్తలేదు కానీ. సో తర్వాత హైడ్రా అధికారులు వచ్చి పెద్ద క్రేన్లు తీసుకొచ్చి ఆ 5 అంతస్తుల బిల్డింగ్ ఎప్పుడైతే పడబోతున్నదో దాన్ని
డిస్మాన్స్లు అక్కడిదక్కనే మొత్తం కూల్చేసారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అదే కాలనీకి పోతే G+2తో ఆపుతారా అంటే ఆపరు. ఇంత ప్రమాదం జరిగినా, ఇంత సంఘటన జరిగినా మనం అదే లొకేషన్కి పోదాం. మళ్ళా అక్కడ ఇప్పుడు 5 అంతస్తుల 6 అంతస్తుల బిల్డింగ్లు కూడా కడతా ఉన్నారు. ఇంకా ప్రమాదం జరిగినా అక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇంకా కనబడుతుంది కళ్ళ కట్టినట్టు. చర్యలు లేవు అక్కడ, వార్నింగ్ లేవు అక్కడ, షోకాజ్ నోటీసు లేవు అక్కడ. సో ఇదే అంశం ఇప్పుడు ఏదైతే షేక్పేట్లో రమేష్ అనట ఆయన అయ్యా మరి షేక్పేట్లో G+2కు పర్మిషన్ తీసుకున్నాడు, ఈ 2 కాడికి ఆపాల్సినటువంటి ఓ వ్యక్తి 3ోది 4ోది 5ోది ఇట్లా 5 ఫ్లోర్ల మీద మళ్ళీ పెంట్ హౌస్ చేసిండు, ఇది న్యాయమేనా, ఇక్కడ పర్మిషన్ ఉన్నదా అని చెప్పి ఆయన హైకోర్టుకు పోతే హైకోర్టు GHMC సీరియస్ అయిందట. అధికారులు పని చేస్తున్నారా పండుకుంటున్నారా, లంచాలు తీసుకొని మరి కాంట్రాక్టర్లకు కన్స్ట్రక్షన్ చేసేటోళ్ళకు లొంగిపోతున్నారా, ఏం చేస్తున్నారని GHMC సీరియస్ అయిందట. అందరూ మంచోళ్ళు అనట్లే, అందరూ దొంగలు అనట్లే, అందరిలో కొందరు దొంగలైతే పక్కుంటారు. ఆ దొంగలే వీళ్ళకి సద్దులు కట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. సో ఇక ఇప్పుడైతే హైకోర్టు సీరియస్ అయింది. మరి ఇప్పటికైనా GHMC మారుతుందా, షోకాస్ నోటీస్ ఇచ్చి కూలుస్తుందా, లేకపోతే హైకోర్టు చెప్పింది కదా అని మరి షవుకెక్కి చూడకుండా అట్లే ఎప్పటిలేక కంటిన్యూ అవుతుందో తెలియదు. కానీ బట్ ఏదేమైనా హైడ్రా అయితే సీరియస్ ఉన్నది. హైడ్రా ఒక పోలీస్ స్టేషన్ పెట్టబోతున్నది, ఆ పోలీస్ స్టేషన్ లాంచ్ కాబోతున్నది, ఫిర్యాదులు తీసుకోబోతున్నది, ఆ ఫిర్యాదులకు స్పందించి కూల్చబోతుంది అనేది క్లియర్ తెలుస్తుంది. సో అక్రమ కట్టడాలు కట్టేటోళ్ళు ఈ G+2 పర్మిషన్ తీసుకొని 4-5 ప్లాన్ చేసుకుంటోళ్ళు మీ ప్లానింగ్ని ఆపుకోండి. ఆదిలోనే మీ ప్లాన్లకు అంతం పెట్టుకోర్రి. ఉసుకున్న పెద్దగా 5 అంతస్తులు కట్టినాక హైదరాబాద్లో GHMCలో వచ్చి షోకాజ్ యూనివర్సిటీలు ఇచ్చి ఇది కూలగొట్టాలని నాయనంటే కోట్ల రూపాయలు ఏట్ల పాలు పోసినట్టు అవుతుంది. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కానీ అధికారుల తీర్మానాలే, కన్స్ట్రక్షన్ చేసే ఆ కాంట్రాక్టర్లు ఇండ్ల ఓనర్ల తీరు కూడా మారాలి. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఉక్కుపాదం అయితే మోపుతారట. ఇదో వార్త కనిపిస్తుంది ఇక్కడ. న్యూడ్ వీడియోలు తీసి భార్యను వేధిస్తున్న భర్త